వల్లభనేని వంశీకి ఒక పక్కన తీవ్రమైనటువంటి అనారోగ్య పరిస్థితి, ఊపిరి తీసుకోలేనటువంటి పరిస్థితి ఉన్నటువంటి అంశంలో మొన్న బెజవాడకి తీసుకువెళ్తే, బెజవాడలో అక్కడ కొడాలి నాని వీళ్ళు వెళ్ళటం, అక్కడ రానీయకపోవడం, ఆ సందర్భంగా సూపరింటెండెంట్ మీద ఆగ్రహావేశాలు వ్యక్తం చేయడం ఇవన్నీ చూసాం. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు. రెఫరెన్స్ ఏమన్నా గుంటూరు జీజీహెచ్కి రాసినట్టున్నారు. గుంటూరు జిల్లా ఆసుపత్రి దగ్గరికి తీసుకువచ్చారు ఈ రోజున. అయితే ఇక్కడ ఏదైతే షుగరు తర్వాతన బీపీ టెస్టులు అవి విజయవాడలోనైనా దొరుకుతాయి, లేకపోతే అసలు ఆ జైల్లోనే దొరుకుతాయి. అవి ఇక్కడ చేశారట, అవి నార్మల్గానే ఉన్నాయట. అయితే ఇక్కడ వైద్యులు స్లీప్ టెస్ట్ అంటే పడుకున్నప్పుడు శ్వాస పీల్చుకోవడం దగ్గర నుంచి, గుండె కొట్టుకుంటున్నటువంటి దగ్గర నుంచి నాడి దాకా ఇవన్నిటికీ కూడా ఒంటికి ఆ సదరు పరికరాలు పెట్టేసి పడుకోమంటారు అనమాట రాత్రిపూట్ల. మనం నిద్రపోయి లేచేటప్పుడు ఈ రాత్రి నుంచి పొద్దున్న దాకా ఏమేమి మార్పులు ఉన్నాయి అన్నటువంటిది అందులో కనబడతాయి. ఆ స్లీప్ టెస్ట్ చెయ్యాలి అని రాశారట. ముందు అసలు సమస్య ఊపిరితిత్తుల సమస్య. దగ్గుతానే ఉన్నాడు, ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడుతున్నాడు. మరి ఆ టెస్ట్ సంగతి ఏంటో తెలియలేదు. ఈ స్లీప్ టెస్ట్ కూడా జీజీహెచ్లో లేదు, గుంటూరు ఆసుపత్రిలో కూడా లేదట. ప్రైవేట్ ఆసుపత్రిలోనే ఉన్నాయి, అక్కడే చేయించుకోవాలి అని తేల్చి చెప్పారు.